ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ లో విశాఖ గుంటూరు ప్యాసింజర్ రైలు హాల్ట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గత 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజల కోరిక ఈ రోజు నెరవేర్చే ఘనత లభించిందని, ఇది తమకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రైల్వే హాల్ట్ కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ హాల్టల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయాణ భారం గణనీయంగా తగ్గనుంది. అభినందనలు. గత 2 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక. హరిశ్చంద్రపురం స్టేషన్ అనేది విశాఖపట్నం నుంచి మళ్ళీ బలంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. అటువంటిది రైలు హైవేస్ అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఆ పక్కనే ఉన్నటువంటి హరిశ్చంద్రపురం డెవలప్ కాలేదని మనసులో ఎంతో మందికి ఉండేది. అటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు కూడా హరిశ్చంద్రపురం స్టేషన్ తీసుకొని వచ్చాం. గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం ఫోటోలు ఉంటే ఒక్కసారి స్టేషన్ ఎలా ఉందో చూసి ఈ రోజు స్టేషన్ ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా మీ అందరికీ కూడా కనబడుతుంది. ప్లాట్ఫామ్ ఈ హైట్ లో ఉండేది కాదు, గతంలో కిందకు ఉండేది. అంటే ట్రైన్ నుంచి గెంతాలు కిందకి దిగాలనంటే ప్లాట్ఫామ్ హైట్ పెంచాం. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి రావాలనంటే ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రైళ్లన్నీ ఆగాలి, అప్పుడే శాంక్షన్ చేస్తామన్నా సరే పట్టుబట్టి సైడ్లు ఉన్నా లేకపోయినా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసుకున్నాం. బ్రహ్మాండంగా స్టేషన్ కి అటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ ఉన్నా సరే ఇబ్బంది లేకుండా రాకపోకలకి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ లో కూడా చేయించాం. అలాగే ఇక్కడ ఉన్న షెల్టర్ బిల్డింగ్ ను కూడా చక్కగా తయారు చేశాం. అయితే దీనితో పాటు స్టాపుల గురించి కూడా ఎన్నో సందర్భాల్లో మీరు రిక్వెస్ట్ చేశారు. అయితే మొన్న తెలారికి ఒక స్టాప్ వచ్చినప్పుడు తెలారి ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే అంతకి తోడుగా హరిశ్చంద్రపురం ప్రజలు వచ్చి మమ్మల్ని వెనక్కి పెట్టద్దు, మేము కూడా ఉన్నాం, మాకు ఖచ్చితంగా స్టాప్ కావాలని మీరు చెప్పారు. మీ మాట కింద అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడ స్పష్టంగా చెప్తే ఆ రోజే హామీ ఇచ్చారు, నెక్స్ట్ స్టాప్ మనకి హరిశ్చంద్రపురంలో తీసుకొని వస్తానని. 45 రోజుల్లో ఈ రోజు ఈ గుంటూరు ట్రైన్ మనం ఇక్కడ ఆపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.